పులివెందులపై మాజీ సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. అనర్హత వేటు ప్రచారంతో ప్రజలతో మమేకమవుతున్నారు జగన్. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా జగన్ను కలిసే అవకాశం లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. గత పర్యటనలో బాహాటంగానే అసహనాన్ని వ్యక్తం చేశారు ప్రజలు. ఇక నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండడంతో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్. పులివెందుల్లో జగన్ వరుస పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఇకపై పులివెందుల్లో నెలలో 2 రోజులు పర్యటించే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. దశాబ్దాల కాలంగా వైఎస్ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తుంది పులివెందుల ప్రజానీకం. దీంతో పులివెందుల ప్రజలను జగన్ విస్మరించారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా జగన్ వరుస పర్యటనలు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. 2 రోజుల పాటు జగన్ పులివెందుల్లో పర్యటిస్తున్నారు. మంగళ బుధవారాల్లో పర్యటించబోతున్న జగన్ వరుసగా ప్రజలతో మమేకమవుతారు. ఇక నియోజకవర్గ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే బుధవారం నాడు రాజారెడ్డి ఐ సెంటర్ను కూడా వైఎస్ జగన్ ప్రారంభించబోతున్నారు. పులివెందుల గుంత బజార్ రోడ్లో వైఎస్ఆర్ ఫౌండేషన్, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా ఆధునీకరించిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్ను కూడా బుధవారం నాడు జగన్ ప్రారంభించబోతున్నారు. అయితే దానికంటే ముందు ఈ 2 రోజుల పాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానంటూ జగన్ చెప్తున్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోబోతున్నారు జగన్.